హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన కంటెంట్ ఐపీఎల్ టిల్ టుడే. ఇప్పటి వరకు ఐపీఎల్. ఈ వీడియోలో మనం ఐపీఎల్ ఎలా ప్రారంభమైంది, అలాగే ఐపీఎల్ కి ఇంత వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుంది, ప్లేయర్స్ తలక వేలం విధానం ఏంటి, బీసీసీఐకి వచ్చేటటువంటి వేల కోట్ల ఆదాయాన్ని అది ఎలా వినియోగిస్తుంది, ఐసీసీకి ఏమైనా ఇస్తుందా, అలాగే ఐపీఎల్ లో యాడ్స్ టెలికాస్ట్ చేసేటప్పుడు ఎంతెంత చెల్లిస్తారు, అలాగే ఆ డబ్బు ఎటువైపు వెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్ అనేది బీసీసీఐకి పోటీగా సమాంతరంగా 2007 సంవత్సరంలోని ఏర్పడినటువంటి ఒక క్రీడా సంస్థ. జీ టెలిఫిల్మ్స్ అధినేత అయినటువంటి సుభాష్ చంద్ర గారు దీన్ని 2007 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే ఐసీఎల్ ను బీసీసీఐ, ఐసీసీ అధికారికంగా గుర్తించలేదు, పైగా తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనికి గల కారణం మేబీ క్రికెట్ సమగ్రతకి, అలాగే బీసీసీఐ యొక్క అధికారానికి ముప్పు వాటిల్లుతుందని ఒక కారణం కావచ్చు. ఐసీఎల్ లో చేరినటువంటి ఆటగాళ్లపైన బీసీసీఐ, ఐసీసీ కఠినమైనటువంటి జరిమానాలు అలాగే ఆంక్షలు విధించారు. వీటి యొక్క ఏ ఫార్మాట్లో కూడా ఆ ప్లేయర్స్ ని ఆడకుండా నిషేధాజ్ఞలు కూడా జారీ చేశారు. ఐసీఎల్ కి పోటీగా బీసీసీఐ తన యొక్క సొంత 2020 లీగ్ అయినటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ని 2008లోని బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్ మోడీ గారి యొక్క నాయకత్వంలోని ప్రారంభించారు. అలాగే ప్రారంభ ఐపీఎల్ 2008లోని మొత్తం 8 జట్లు ఉండేవి. 2011 సంవత్సరంలో పూణే వారియర్స్ ఇండియా, కొచ్చి టస్కర్స్ కేరళ 2 జట్లు వచ్చి చేయడంతో మొత్తం 10 జట్లు అయ్యాయి. 2012లోని డెక్కన్ చార్జర్స్ స్థానంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ SRH వచ్చి చేరింది. 2022లో మరో 2 కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్ కలవడంతో 2022 నుంచి 10 ఫ్రాంచైజీలతో ఐపీఎల్ అనేది నడుస్తుంది. అయితే ఐపీఎల్ వేలం అంటే ఏంటి? సో ఐపీఎల్ వేలం అనేది ఫ్రాంచైజీలు తమ జట్ల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేసేటటువంటి ఒక బిడ్డింగ్ ప్రక్రియ అనమాట. ఫ్రాంచైజీలు ఆటగాళ్లను వేలం వేస్తాయి. అయితే అత్యధిక ధరకి ఎవరైతే బిడ్ చేస్తారో ఆ ఫ్రాంచైజీ ఆ ఆటగాడి యొక్క సేవల్ని వినియోగించుకోవచ్చు. ఈ వేలం కోసం ఆటగాళ్లు వారి బోర్డులో ముందుగా రిజిస్టర్ చేసుకుంటారు. అయితే ఫ్రాంచైజీలు ఆసక్తి ఉన్నటువంటి ఆటగాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తాయి. వేలం ప్రక్రియ అనేది ముందుగా మార్క్యూ ఆటగాళ్లతో స్టార్ట్ అవుతుంది. అంటే హై ప్రొఫైల్ ఆటగాళ్ళు, వాళ్ళు ఎవరనే విషయం నేను చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. తర్వాత మిగిలిన వేలం బ్యాట్స్మెన్ అని, బౌలర్స్ అని, అలాగే ఆల్రౌండర్స్ అని వివిధ కేటగిరీలో జరుగుతుంది. ఆర్టీఎం, రైట్ టు మ్యాచ్ కార్డ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ సపోజ్ ఎక్స్ అనేటువంటి ఫ్రాంచైజీ ఒక ప్లేయర్ ని గతంలో ఎంగేజ్ చేసుకుంది. ఇప్పుడు వై అనేటువంటి కొత్త ఫ్రాంచైజీ ఆ ప్లేయర్ పైన ఎక్కువ బీట్ చేసింది. అలాంటప్పుడు ఎక్స్ అనేటటువంటి ఫ్రాంచైజీ తన ఆర్టీఎం కార్డుని యూజ్ చేసి ఆ ప్లేయర్ ని తనకే ఉండేలా చేసుకునే అవకాశం ఉంది. అయితే 2025 ఐపీఎల్లోని ఈ ఆర్టీఎం కార్డ్స్ పైన ఒక పెద్ద ట్విస్టే ఉందండో. అదేంటంటే ఒక ఫ్రాంచైజీ ఒక ఆటగాడి పైన ఆర్టీఎం కార్డుని యూజ్ చేసిన తర్వాత కూడాను వేరే ఫ్రాంచైజీ తన యొక్క వేలం రేట్ ని పెంచుకునే అవకాశం ఉంది. అయితే ఫ్రాంచైజీలు ఆటగాళ్ళని కొనుగోలు చేయడానికి కొంత అమౌంట్ ని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ డబ్బునే మనం పర్స్ అని అంటాం. ప్రతి జట్లో 25 మంది ఆటగాళ్ళ వరకు ఉండవచ్చు. ఇందులో 8 మంది విదేశీ ఆటగాళ్ళు అయితే ఉండొచ్చు. కానీ ఐపీఎల్ అనేది భారత ఆటగాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది కాబట్టి టీం ఆడుతున్నటువంటి ప్లేయర్లోని ఖచ్చితంగా 4 మాత్రమే విదేశీ ఆటగాళ్ళు ఉండాలి, మిగిలిన వాళ్ళు భారతీయులై ఉండాలి. అయితే బీసీసీఐకి ఐపీఎల్ నుంచి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ప్రశ్న. సో బీసీసీఐకి ఐపీఎల్ నుంచి ప్రధానంగా మీడియా ప్రసార హక్కుల్ని అమ్మడం ద్వారా వస్తుంది. ఐపీఎల్ మ్యాచ్ ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి కొంత డబ్బులు వెచ్చించి కొనుక్కుంటారు అన్నమాట ప్రసార హక్కులు. అంతేకాకుండా ఫ్రాంచైజీల యొక్క వ్యక్తిగత స్పాన్సర్షిప్లు, అలాగే ఫ్రాంచైజీ ఫీజులను అమ్మడం ద్వారా కూడా బీసీసీఐ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అదనంగా టికెట్లు అమ్మడం, అలాగే ఐపీఎల్ టోర్నమెంట్స్ నిర్వహించేటప్పుడు వచ్చే ఆదాయాన్ని కూడా బీసీసీఐ తీసుకుంటుంది. ఇన్ని రకాలుగా వచ్చేటటువంటి ఆదాయాన్ని బీసీసీఐ ఏ విధంగా వినియోగిస్తుంది అనేది నెక్స్ట్ ప్రశ్న. ఐపీఎల్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని బీసీసీఐ ప్రధానంగా క్రికెట్ అభివృద్ధి కోసం వినియోగిస్తుంది. ఇందులో ఆటగాళ్ల జీతాలు, మౌలిక సదుపాయాల కల్పన, అలాగే రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడాను సహాయ సహకారాలను అందిస్తుంది. ఆదాయంలో కొంత భాగాన్ని అంటే 50% భాగాన్ని ఫ్రాంచైజీలతో పంచుకుంటుంది. అలాగే మిగిలిన 50% ని బీసీసీఐ తను ఉంచుకుంటుంది అనమాట. ఇదే విధంగా ఫ్రాంచైజీలు కూడా వాటికి వచ్చినటువంటి ఆదాయంలోని 20% బీసీసీఐకి చెల్లిస్తాయి. అయితే బీసీసీఐ ఖర్చులు ఏంటి అని చూసుకున్నట్లయితే బీసీసీఐ ముఖ్యంగా సింహభాగం ఐపీఎల్ లో ఆడేటటువంటి ఆటగాళ్ళ యొక్క జీతాలకి, అలాగే భారత జాతీయ జట్టులో ఆడేటటువంటి ఆటగాళ్ళ యొక్క జీతాలకి వెళ్తుంది. అయితే ఈ విధంగా ఐపీఎల్ పైన వచ్చినటువంటి డబ్బుల పైన బీసీసీఐ ఏమైనా ట్యాక్స్ చెల్లిస్తుందా అని చూసినట్లయితే బీసీసీఐ అనేది ఒక స్వతంత్ర సంస్థ కాబట్టి ఇది తనకు వచ్చినటువంటి ఆదాయం పైన ఎటువంటి ట్యాక్స్ కూడా చెల్లించవలసిన అవసరం లేదు. ఐపీఎల్ పైన వచ్చే ఆదాయం పైన జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను మాత్రం చెల్లిస్తుందండి. ప్రభుత్వం ఆటగాళ్ల జీతాల పైన టీడీఎస్ రూపంలో పన్నుని వసూలు చేస్తుందండి. ఐపీఎల్ లో అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆదాయం. అయితే ఐపీఎల్ లోని అడ్వర్టైజ్మెంట్ గానీ ఇవ్వాలంటే ప్రతి 10 సెకండ్లకు కూడా 17 నుంచి 18 లక్షల వరకు చెల్లిస్తారు. అదే కనెక్టెడ్ టీవీ అయితే 10 సెకండ్లకు 7 నుంచి 8.5 లక్షల వరకు చెల్లిస్తారండి. అడ్వర్టైజ్మెంట్ రేట్స్ అనేవి ఏంటంటే ఆయా స్పాన్సర్షిప్స్ తరక స్థాయిని బట్టి కూడా ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, వాచ్, లైక్.